ఎన్డీఏ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. మోదీని ఎన్డీఏ పక్ష నేతగా మిత్రపక్షాలన్నీ కలిసి ఎన్నుకున్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం తగదని నితీష్ కుమార్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా నితీష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కోసం 15 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మద్దతు ఇస్తున్నట్టుగా కూడా జేపీ నడ్డాకు మిత్రపక్షాలన్నీ కలిసి లేఖలు సమర్పించాయి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ కాబోతోంది. ఈ భేటీలో కీలక అంశాలనైతే చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా రాష్ట్రపతిని కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన తెర మీద తీసుకొస్తారు. ఇదే సమయంలో అటు పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్రంలో టీడీపీ చేరిక, ప్రాధాన్యత, మంత్రి పదవులపైన చంద్రబాబు పీయూష్ గోయల్తో చర్చించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. రాజేశ్వరి, ప్రస్తుతానికైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన కీలకమైన సమావేశం అనేది కూడా ముగిసింది. ఈ నెల 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను అందించాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రధాని నివాసంలో 4 గంటల నుంచి 5:30 గంటల వరకు జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన లీడర్లందరూ కూడా కలిసి రాష్ట్రపతిని కలవాలని చెప్పేసి ఈ మేరకు నిర్ణయం అనేది కూడా జరిగింది. అయితే 7వ తారీఖు నాడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీల సమావేశం జరుగుతుంది. అంటే ఇందులో బీజేపీ ఎంపీలతో పాటుగా భాగస్వామ్య పక్షాల ఎంపీలు కూడా హాజరవుతారు. ఇందులో ఈ సమావేశంలో వేరువేరు సమావేశాలు లాంటివి కూడా జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ అందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో తమ ప్రభుత్వ పక్ష నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కొంతమంది ముఖ్య నేతలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతారు. 8వ తారీఖున సాయంత్రం 8 గంటలకు ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోటి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పీయూష్ గోయల్ తోటి సమావేశమయ్యి కీలకమైన అంశాలను కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పీయూష్ గోయల్తో చర్చించమని చెప్పేసి మోడీ సూచించారు. ఈ మేరకు పీయూష్ గోయల్ తోటి చర్చించారు. తన ప్రభుత్వ ప్రాధాన్యతలు, తమకు కావాల్సిన పోర్ట్ఫోలియోలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తాము ఏం ఆశిస్తున్నాం, వీటన్నిటి గురించి కూడా పీయూష్ గోయల్తో చర్చించారు. పీయూష్ గోయల్తో సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతి బయలుదేరడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఒక రెజల్యూషన్ అనేది కూడా పాస్ చేయడం కూడా జరిగింది. ఈ రెజల్యూషన్లో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకుంటున్నట్లు ఒక తీర్మానం అనేది కూడా చేశారు. అంటే ఇక ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి బాధ్యతలు చేపట్టడం అనేది దాదాపు ఖాయంగా కూడా కనపడుతోంది. ఈ మేరకు తీర్మానం అనేది కూడా ఇందులో జరిగింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలవాలనేది కూడా ఇందులో ప్రధానమైన అంశం. అయితే మోడీ నాయకత్వంలో గొప్ప పోరాటం చేసి తిరిగి ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానంలో విజయం సాధించింది. సో పేదలు, మహిళలు, యువ రైతుల అభ్యున్నతి కోసం ఎన్డీఏ పనిచేస్తుందని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఈ మేరకు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. రాజేశ్వరి, శిరీష్, అయితే ఎన్డీఏ కూటమి చాలా కాన్ఫిడెన్స్ గా ఉందని చెప్తున్నారు. 15 మిత్రపక్షాలు కూడా ఏకతాటిపై ఉంటాయి, ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తామని చెప్తున్నా. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం తగదంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అంటే ఏదేమైనప్పటికీ కూడా లేట్ చేయకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టైం అనేది కూడా ఇవ్వకుండా ఆబ్వియస్గా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. అదేవిధంగా అనేక రకాలైన అంశాలు కూడా ఉన్నాయి. సో పూర్తిస్థాయి మెజారిటీ అనేది కూడా ఉన్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా తగదు అనేది ఆయన చెప్పిన మాట కరెక్టే. ఎందుకంటే భాగస్వామ్య పక్షాలలో కొన్ని చిన్న చితక పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళపైన ఇండియా కూటమి నేతలు వాళ్ళను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. సో అలాంటి ప్రలోభాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ ఎన్డీఏ తోటే కొనసాగుతారు. లేదంటే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఇండియా కూటమి నేతలు దిగడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నితీష్ కుమార్కు స్వయంగా డిప్యూటీ ప్రధానమంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లకు కీలకమైన పోర్ట్ఫోలియోలతో పాటు ప్రత్యేక హోదా ఇస్తామనేది కూడా వీళ్ళు చేసిన ప్రతిపాదన. అదేవిధంగా చిన్న చితక పార్టీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కాకుండా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పుడు ఎటువంటి సమస్య అనేది కూడా ఉండదు. సో బీజేపీ కూడా ఇంటర్నల్గా తన పార్లమెంటరీ బోర్డులో ఈ అంశాన్ని కూడా తేల్చుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా నితీష్ కుమార్ చెప్పారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే ఓవరాల్గా చూసినట్లయితే అనేక అంశాలన్నిటి కూడా
చర్చించారు. అయితే ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ ఏ ప్రాధాన్యతలు, వీటన్నిటి గురించి కూడా తర్వాత చర్చిద్దాం. ముందైతే ప్రభుత్వ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి కూడా పెద్దగా కోరికలేంటి కూడా ఏం వ్యక్తం కావడం లేదు. ఇప్పుడు జేడీయూ 3 మంత్రి పదవులు అడుగుతోంది, టీడీపీ కూడా దాదాపుగా 3 మంత్రి పదవులు అడుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తన జాబితాను కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నలుగురు కూడా సీనియర్లు. వీళ్ళ నలుగురు కూడా 2 సార్లు 2 నుంచి కంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు పార్లమెంటు సభ్యులుగా కూడా అనుభవం ఉంది. కాబట్టి ఈ నలుగురిని కూడా టీడీపీ తరఫున ప్రపోజ్ చేశారు. మరి నలుగురిలో ఎంతమందికి అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇష్టాలపై ఆధారపడే అవకాశం కూడా కనపడుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే 8వ తారీఖు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా భాగస్వామ్య పక్షాల నుంచి కూడా చాలామంది కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలేంటి కూడా కనపడుతున్నాయి. ఒక రకంగా చూసినట్లయితే పెద్ద మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉండనున్నట్లుగా కూడా సమాచారం. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శిరీష్ ఫర్ ది అప్డేట్.